హారిక అడుగుతాను మ్యామ్ నేను. ఓకే, నేను సిలబస్ బేస్ చేసుకొని ఇందాక క్లాస్లో ఎంతమంది వచ్చారా? 7 members వచ్చారు మ్యామ్. సరే సరే, ఓకేమ్మా. సో నేనేంటి సిలబస్ బేస్ చేసుకొని అంటే కొన్ని యాక్చువల్గా ఏంటంటే నేను మీ దగ్గర ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయమ్మా ఏమన్నా? మీ దగ్గర ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏమన్నా ఉన్నాయా? నో మ్యామ్. ఓకే, సో నేనేంటంటే సిలబస్ బేస్ చేసుకొని నేను కొన్ని అంటే ఫస్ట్ ఎమర్జెన్సీ ఆఫ్ అంటే యాక్చువల్గా మనం 3 యూనిట్స్ కాలేజీలోనే చెప్పుకున్నాము. ఓకే, ఎమర్జెన్సీ ఆఫ్ e-commerce హియర్. సో అబౌట్ హియర్ వీ నీడ్ టు రైట్ అబౌట్ ద e-commerce అండ్ వాట్ ఆర్ దోస్ హిస్టరీ, అంటే అసలు ఎప్పుడు e-commerce స్టార్ట్ అయింది అదొకటి. సో వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రెడిషనల్ బిజినెస్కి e-commerceకి డిఫరెన్స్ ఏంటని. సో ఇంటర్నెట్ అండ్ www. సో ఇవి బిజినెస్ మోడల్స్ మనం చెప్పుకున్నాం కదా, B2C, బిజినెస్ టు కస్టమర్, బిజినెస్ టు బిజినెస్, కస్టమర్ టు కస్టమర్, కస్టమర్ టు బిజినెస్. ఇన్ దట్ వాట్ ఆర్ దోస్ వేరియస్ అంటే రైట్ అబౌట్ దట్ బిజినెస్ మోడల్స్ అండ్ వాట్ ఆర్ దోస్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. సో ఆల్రెడీ ఇవన్నీ మనం అవన్నీ డిస్కస్ చేసుకున్నాం. అయితే నేనేంటంటే అంటే నేను ట్రై చేశాను, అంతేగాని ఇదే కన్ఫర్మ్ ఇదే చదవాలని లేదు, నా పాసిబుల్ ఉన్నవి నేను ట్రై చేశానమ్మా. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే 1 minute ఒక్కసారి స్క్రీన్ షేర్ ఒక్కసారి ఆపుతున్నాను, ఇక్కడ అది కనబడట్లే. 1 minute ఆపి మళ్ళీ ఓపెన్ చేశాక ఓకే అమ్మా. సో నేనేం చేశానంటే కనిపిస్తుంది కమ్మా స్టూడెంట్స్? ఓకే, నేనేం చేశానంటే సిలబస్ బేస్ చేసుకొని మనకి మోడల్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది కదా సిలబస్లో, సో అది బేస్ చేసుకొని నేను కొన్ని ప్రిపేర్ చేశాను అనమాట ఫ్రమ్ దిస్ 5 యూనిట్స్. అయితేనమ్మా మామూలుగా మీకేంటంటే అదే ఈ ఫైనల్ ఇయర్స్ అంటే పీజీ సంగతి నాకు తెలీదు, డిగ్రీ సంగతి అయితే క్వశ్చన్ పేపర్ అంటే ఇప్పుడు అలా ఎలా ఇస్తారో తెలీదు. అంటే ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అయితే కానీ మనకి తెలియదు. అక్కడంట ఫైనల్ ఇయర్ డిగ్రీ ఉన్నారు కదా, ఫైనల్ ఇయర్ మాత్రమే అక్కడ మామూలుగా అయితే మనకి ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ A or B, సెకండ్ క్వశ్చన్ ఫ్రమ్ సెకండ్ యూనిట్ A or B అలా ఇస్తారు కదా. సో వాళ్ళంట ఈ ఆర్లు తీసేశారంట, వైట్నర్ పూసేసి. సో 10 క్వశ్చన్స్ ఇచ్చి 10లో ఒక 5 ఆన్సర్ చేయమన్నారట. అంటే ఓన్లీ 5 ఇయర్స్కి మాత్రమే, అంటే ఇంకా సెకండ్ ఇయర్స్ స్టార్ట్ అయ్యి మీకు అయితే కానీ మనకి ఫస్ట్ ఎగ్జామ్ అయితే కానీ మనకి అసలు వివరం ఏంటి తెలియదు. యాక్చువల్గా అయితే అక్కడ జరిగింది అలా అట, అలా అయితే హ్యాపీ. కానీ మరి ఇక్కడ ఎలా జరుగుతుందో మరి మనకి తెలియదు. సో నేనేంటంటే ఇది మన మోడల్ క్వశ్చన్ పేపర్లో నుంచి ప్లస్ నేను సిలబస్ బేస్ చేసుకొని పాసిబుల్ ఉన్నవి అని అనిపించినవి నేను ప్రిపేర్ చేశానమ్మా. అయితే మీరు కొన్ని అప్పుడు యాక్చువల్గా అయితే అప్పుడు అంటే ఇది 6 months అయిపోయింది, యాక్చువల్గా అయితే ఒక సెమిస్టర్ అయిపోవాలి. అప్పుడు మీరు రాశారు కూడా, ఓకే ఎగ్జామ్ కూడా కొన్ని రాశారు. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈ-కామర్స్. సో మీరు ఇక్కడ ఏంటంటే ఈ-కామర్స్ గురించి చెబుతూ, సో ఆఫ్టర్ దట్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. అయితేనమ్మా నేనేం చేశానంటే అంటే
యాక్చువల్గా నాకు ఎందుకో నిన్న రాత్రి ఇలా చేస్తే బాగుండని థాట్ వచ్చింది. సో అలా ప్రిపేర్ చేశాను. సో దాని నుంచి మళ్ళీ నేనేం చేశాను, క్వశ్చన్ అంటే నేను ఒక క్వశ్చన్ ఇమ్మీడియట్గా దాని ఆన్సర్. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈ కామర్స్. సో ఫస్ట్ మీరేం చేస్తారంటే, ఇంకా మీరు ఈ కామర్స్ గురించి ఇంకా బాగా రాస్తే ఇక్కడ బాగుంటుంది. సో నేను డైరెక్ట్గా వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ వాట్ ఆర్ ది డిసడ్వాంటేజెస్కి వెళ్ళిపోయాము. సో ఇక్కడ అడ్వాంటేజెస్, a larger market, customer insights through tracking and analytics, so fast response to customer trends and market demand, lower cost, more opportunities to sell, personalized messaging, increased sales with instant gratification, ability to scale up quickly and unlimited shelf space. So these are the advantages. So ఇక్కడ వచ్చేటప్పటికి డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ల్యాక్ ఆఫ్ పర్సనల్ టచ్, ల్యాక్ ఆఫ్ టాక్టైల్ ఎక్స్పీరియన్స్. అంటే మన టాక్టీస్ ఉపయోగించడానికి ఆన్లైన్లో మనకు కుదరదు కదా. యాక్చువల్గా అయితే మనం ఫిజికల్గా అయితే మనం షాప్కి వెళ్తే మనకి ఏంటంటే ఏదో ఒక మాటలు చెప్పి కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకొని మనకి బిజినెస్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. కానీ ఇక్కడ అది కుదరదు కదా. సో అది ప్రైస్ అండ్ ప్రొడక్ట్ కంపారిజన్, నీడ్ ఫర్ ఇంటర్నెట్ యాక్సెస్, ఇంటర్నెట్ లేకపోతే పాసిబుల్ ఉంటుంది కదా, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ జరుగుతుంది కదా. ఓకే, ఐటీ సెక్యూరిటీ ఇష్యూస్. సో అయితే యాక్చువల్గా అంటే అన్నీ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ సో మెనీ వెబ్సైట్స్ వచ్చేస్తున్నాయి. సో మనకి ఏంటంటే ఎక్కడ ఏది తీసుకోవాలి ఏంటి అని. సో ఇవి ఏంటంటే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. So complexity in taxation, regulation and compliance. So these are the various advantages and disadvantages. Okay. So ఇక్కడ ఏంటంటే ఇంకా అది మీకు ఇక్కడ అండర్లైన్ చేయడానికి కుదరలే, నెక్స్ట్ పేజ్కి వెళ్ళింది. సో అందుకోసం ఇది ఫస్ట్ క్వశ్చన్ అమ్మా. ఓకే, సో ఆఫ్టర్ దట్ సెకండ్ క్వశ్చన్, డిస్కస్ వేరియస్ బిజినెస్ మోడల్స్ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్ ట్రాన్సాక్షన్. మన బిజినెస్ మోడల్స్ మనం అప్పుడు నేను ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ నోట్స్ ఇచ్చాను కదమ్మా. మీరు అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రాసేటప్పుడు అమ్మా ఫస్ట్ అసలు ఈ కామర్స్ అంటే ఏంటి అది రాసి తర్వాత రాయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి మనం ఇచ్చిన దాంట్లో. సో ఇదేంటంటే ఈ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ యాక్చువల్గా సరిపోదు. ఏది డైరెక్ట్గా మనకి ఆ 14 మార్క్స్కి మనం ఆల్రెడీ ఇదివరకు ఇచ్చిన దాంట్లో సరిపోదు. సో అందుకోసం నేను మళ్ళీ ఇది ప్రిపేర్ చేయడం జరిగింది. సో మీరు రెండిట్లో ఏది వీలైతే అది, లేకపోతే రెండు కలిపి ఆ 14 మార్క్స్కి వీలుగా ప్రిపేర్ చేస్తారేమో చూడండి. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మన ఎవల్యూషన్ ఆఫ్ ఈ కామర్స్ అన్న, హిస్టరీ ఆఫ్ ఈ కామర్స్ అన్న ఒకటేనమ్మా. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కూడా సింపుల్గా ఉంది ఎవల్యూషన్. సో నేనేంటంటే నేను బిజినెస్ మోడల్స్ తర్వాత వస్తున్నాను. ఇక్కడ వచ్చేటప్పటికమ్మా వన్స్ అగైన్ చెప్తున్నాను, ఐదర్ ఎవల్యూషన్ ఆఫ్ ఈ కామర్స్ ఆర్ హిస్టరీ ఆఫ్ ఈ కామర్స్, బోత్ ఆర్ ది సేమ్ క్వశ్చన్స్. లేకపోతే ఇక్కడ ఓకే, సో ఇక్కడ సో ఎవల్యూషన్ ఎలా జరిగింది, సో అసలు ఏంటి, ఆన్లైన్ షాపింగ్ ఎప్పుడు ఇన్వెంట్ అయింది, సో అసలు ఫస్ట్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ 1960-82 పీరియడ్లో ఏంటి, 1979 ఏంటి, 1980-90 ఏంటి. సో మనకి ఎర్లీ 90స్లో WWW అరైవ్స్ అయింది, అప్పుడు అసలు ఏంటి. సో ఇదంతా ఏంటంటే మనము హిస్టరీ ఆఫ్ ఈ కామర్స్. సో యాక్చువల్గా మనము యూనిట్లో మనం ఆల్రెడీ ఇదివరకు మీకు ఆల్రెడీ నోట్స్ ఇచ్చిన దాంట్లో అది 14 మార్క్స్కి సరిపోకపోవచ్చు, అందుకనే మళ్ళీ నేను వన్స్ అగైన్ ప్రిపేర్ చేశాను. సో అప్ టు దిస్ దిస్ ఈస్
ఎవల్యూషన్ ఆర్ హిస్టరీ ఆఫ్ ఈ కామర్స్ ఆన్సర్ అమ్మా. Okay. Okay, ma. So after that, the business models అనుకున్నాం కదా. ఓకే, సో మనం ఏంటంటే బిజినెస్ మోడల్స్. సో ఆల్రెడీ మనం ఈ బిజినెస్ మోడల్స్, ఇంకొకటి ఏంటంటే ట్రెడిషనల్ వర్సెస్ ఈ కామర్స్. అంటే ట్రెడిషనల్గా బిజినెస్ ఎలా ఉంటుంది, త్రూ ఈ కామర్స్ ఎలా ఉంటుంది. సో సపోజ్ కంపారిజన్ బిట్వీన్ ట్రెడిషనల్ వర్సెస్ ఈ కామర్స్ అంటే we need to write about this. ఓకే, అంటే మీరు రెండు, అంటే ఇప్పుడు నేను ఇవ్వబోతున్న నోట్స్ ఆల్రెడీ మీకు ఇచ్చిన నోట్స్ ఆల్రెడీ రెండు కంపేర్ చేసుకొని సో ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఇక్కడ ట్రెడిషనల్ వర్సెస్ ఈ కామర్స్ ఆ డిఫరెన్సెస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం యాక్చువల్గా బిజినెస్ మోడల్స్ గురించి కదా యాక్చువల్గా అనుకుంది. సో బిజినెస్ మోడల్స్ ఫస్ట్ చూద్దాము. దీంట్లో ఇచ్చామనుకుంటా కదా అమ్మ, బిజినెస్ మోడల్స్ అప్పుడు చెప్పాను కదా, వచ్చింది. ఓకే, బిజినెస్ మోడల్స్. సో దీస్ ఆర్ ది వేరియస్ కేటగిరీస్ ఆఫ్ బిజినెస్ మోడల్స్. సో అయితే ఏంటంటే మన బిజినెస్ టు బిజినెస్, బిజినెస్ టు కన్జ్యూమర్, కన్జ్యూమర్ టు కన్జ్యూమర్, కన్జ్యూమర్ బిజినెస్ 4A మనం ఎక్కువ వాడుకలో ఉన్నది. ఇవన్నీ ఏంటంటే బిజినెస్ టు గవర్నమెంట్, గవర్నమెంట్ టు బిజినెస్, అదేంటంటే గవర్నమెంట్ పాలసీకి సంబంధించి. సో ఫస్ట్ 4A మనకి అవసరము. సో రైట్ అబౌట్ దట్ బిజినెస్ టు బిజినెస్. సో అండ్ వాట్ ఆర్ దోస్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అన్నా కదా, అలా ప్రతిదీ బిజినెస్ టు కన్జ్యూమర్ B2C. సో ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఎగ్జాంపుల్స్ ఆర్ పాసిబుల్, రైట్ దీస్ ఎగ్జాంపుల్స్ అండ్ వాట్ ఆర్ దోస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. సో ఆఫ్టర్ దట్ C2C, consumer to consumer. So write about this and what are the advantages and disadvantages. After that, consumer to business. Write about that consumer to business and various examples, advantages, disadvantages. So ఇది మనము ఇక్కడ ఇచ్చిన సెకండ్ క్వశ్చన్ అన్నమాట. అంటే డిస్కస్ వేరియస్ బిజినెస్ మోడల్స్. నేనేంటంటే ఇక్కడ అంటే మీరేంటంటే డిస్కస్ వేరియస్ బిజినెస్ మోడల్స్ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఆ బిజినెస్ మోడల్స్ గురించి ఆల్మోస్ట్ ఇది రెండు ఒకే ఆన్సర్ రావచ్చు అవుతుంది. అంటే ఇక్కడ ఏమో ఎక్కువ స్పెసిఫిక్ గా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ హైలైట్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మెయిన్ బిజినెస్ మోడల్స్, వాట్ ఆర్ దోస్ ఎగ్జాంపుల్స్, హౌ హియర్ హౌ ద ట్రాన్సాక్షన్స్ గివ్ ఇన్ దట్ అండ్ వాట్ ఆర్ దోస్ రిలేషన్షిప్. ఓకే ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హిస్టరీ ఆర్ అంటే మీకు ఇంకా నాకు భయంతో ఇంకా ఇస్తున్నాను ఇంకా డీటెయిల్గా ఎవల్యూషన్ ఆఫ్ ఈ కామర్స్. ఓకే ఓకే అమ్మా. సో అది అంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసింది ఆన్సర్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ వచ్చింది, ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికమ్మా, సో వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంటర్నెట్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్ డిస్కస్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఎగ్జామ్ కూడా రాసాం నాకు తెలిసి. సో ఇంటర్నెట్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్ WWW. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇంటర్నెట్ అంటే ఏంటి, ఆ WWW ఆ డిఫరెన్స్ ఏంటి, ఆ ఇంటర్నెట్ గురించి రాయండి, ఆ WWW గురించి రాయండి. So this is about WWW. So write about what's the internet. So ఆ రెండిటి గురించి రాసి అక్కడ ఉన్న టైంని బట్టి కన్క్లూడ్ చేసి రాసి. ఓకే, సో ఇది అంటే WWW అనేది వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఆఫ్ ఇంటర్నెట్. సో మీరు ఇంటర్నెట్ అంటే ఏంటి, WWW అంటే ఏంటి విడిగా రాసి మీరు కంపేర్ చేయగలిగితే నేను కుదిరితే కంపారిజన్ కూడా ప్రెజెంట్ చేయడానికి చూస్తాను. సో ఇది ఇంటర్నెట్ అండ్ WWW. సో ఆల్రెడీ ఇది మీకు నోట్స్ ఆల్రెడీ మనం మెయిల్ చేయడం జరిగింది. సో ఆఫ్టర్ దాట్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ వేరియస్ టెక్నాలజీస్ ఆఫ్ WWW.
explain briefly various technologies of www. So what are those various technologies? ఇక్కడ www ఉంది కదమ్మా. సో టెక్నాలజీస్ అంటే మనం ఏమని ప్రెజెంట్ చేయాలి, సో ఇక్కడ ఎలా జరుగుతుంది, ఈ వెబ్ పేజ్ ఎలా జరుగుతుంది, లాంగ్వేజెస్, ఇదంతా మొత్తం ఇదంతా చెప్పవలసి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్ differences between అంటే up to 6 questions. These questions are from unit 1 అమ్మా. నెక్స్ట్ ఏంటి, 7th question. So that is what are the various differences between internet, intranet and extranet, discuss. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, యాక్చువల్గా ఏంటంటే మీరు ఇంటర్నెట్ గురించి, ఇంట్రానెట్ గురించి, ఎక్స్ట్రా నెట్ గురించి విడివిడిగా రాసినా పర్వాలా, కాదు కంపేర్ చేయగలము 3 అంటే ఆ కంపేర్ చేసినా పర్వాలా. సో ఇక్కడ వచ్చేటప్పటికి మనం అది సెకండ్ యూనిట్ అన్నాం కదమ్మా. సో సెకండ్ యూనిట్ ఓకే. సో ఇంట్రానెట్ అండ్ ఎక్స్ట్రానెట్ అంటే ఇక్కడ ఇంటర్నెట్ ఎందుకు చెప్పలేదంటే పైన వచ్చేసింది కదా. సో ఇంట్రానెట్ అండ్ ఎక్స్ట్రానెట్ గురించి చెప్పాము. ఓకే, సో ఇక్కడ వచ్చేటికి ఇంటర్నెట్, ఇంట్రానెట్, ఎక్స్ట్రానెట్ కదా. సో అదంటే ఏంటి చెబుతూ ఆ డిఫరెన్సెస్ ఏమిటి అన్నది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికమ్మా డిస్కస్ అబౌట్ ఓఎస్ఐ మోడల్ స్టాండర్డ్స్. సో ఇదేంటంటే మనకి కంప్యూటర్ నెట్వర్క్స్లో కూడా ఉన్నది కాబట్టి మీకు ఇది రెండింటికి ఉపయోగపడుతుంది. అయితే నాకు తెలిసి కంప్యూటర్ నెట్వర్క్స్ ఫస్ట్ ఎగ్జామ్ ఏమో, సో ఇదేమో లాస్ట్ ఎగ్జామ్, 5th ఎగ్జామ్. సో డిస్కస్ అబౌట్ ఓఎస్ఐ మోడల్, అలాగే డిస్కస్ అబౌట్ టీసీపీ ఐపీ మోడల్. యాక్చువల్గా 2 మీతో ఎగ్జామ్ కూడా రాయించాను. సో ఆల్రెడీ అది ఒకసారి చూద్దాము. ఓఎస్ఐ మోడల్ అమ్మా. సో మనం ఏదైతే 7 లేయర్స్ ఉంటాయని, సో ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ ట్రాన్స్పోర్టేషన్, ప్రెజెంటేషన్ అండ్ అప్లికేషన్ లేయర్. సో అక్కడ ఏమేమి జరుగుతుంది అన్నది, సో అదంతా ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ అక్కడ వర్కింగ్ ఏంటి అన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే టీసీపీ ఐపీ మోడల్ ఇక్కడ ఏంటంటే 4 లేయర్స్, మనకి ఓఎస్ఐ మోడల్ ఏమో 7 లేయర్స్, ఇక్కడేమో 4 లేయర్స్. సో అక్కడ మనం కావాలి అంటే డిఫరెన్సెస్ కూడా చెప్పొచ్చు. ఇక్కడ 4 లేయర్స్ ఏంటి అనేది అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ ఇంటర్నెట్ బ్యాక్బోన్ ఇన్ ఇండియా. ఓకే, ఇంటర్నెట్ బ్యాక్బోన్ ఇన్ ఇండియా. సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వచ్చింది, నేను నిన్న అది కూడా ఒకసారి ప్రిపేర్ చేశాను. ఏది బెటర్గా అనిపిస్తే అది చూద్దాం. సో ఇక్కడ ఇంటర్నెట్ బ్యాక్బోన్ ఇండియా, సో డిస్కస్ అబౌట్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా. సో అసలు ఎలాగా జరుగుతుంది, నెట్వర్కింగ్ ఎలా ఉంటుంది, సో వేరియస్ డిఫరెన్షియేట్స్ ఉంటుంది, 3 టైర్స్తో ఉంటుంది. ఇది అంటే ఎలా ఉంటుంది అంటే టాటా కమ్యూనికేషన్ అంటే అంటే టోటల్ మన ఇండియాలో ఇంటర్నెట్ కనెక్షన్స్ వేటి ద్వారా అంటే టాటా, బిఎస్ఎన్ఎల్ వీటి ద్వారా కదా, రిలయన్స్, ఎయిర్టెల్ లేదనుకుందా. ఓకే, సో అవి జనరల్గా మీరు చెప్పగలిగిన, ఒకసారి చదివి జనరల్గా చెప్పగలిగితే చెప్పండి. ఒకసారి ఇక్కడ కూడా ఇదొకటి కూడా ప్రిపేర్ చేశాను.
చూసానే. అయ్యో సరే, నేను ఎక్కడ సేవ్ చేశాను సార్? నేను రేపు చూసి మళ్ళీ రేపటి క్లాస్లో చూస్తాను. నేను చూశాను కూడా. ఓకే, ఓకే అమ్మా. ఓకే, సో అంటే అక్కడే ఉన్నది. ఇంకా మీకు నేను నిన్న చూశాను ఒకసారి. ఓకే, చూద్దాం మళ్ళీ ఒకసారి ఏమైనా అవైలబుల్ ఉంటుందేమో చూద్దాం. సో అదమ్మా. నెక్స్ట్ డిస్కస్ అబౌట్ ఇంటర్నెట్ సెక్యూరిటీ. సో మామూలుగా మీకు అంటే సైబర్ సెక్యూరిటీ గురించి ఐడియా ఉంది, హ్యాకింగ్ గురించి అట్లా. సో ఒకసారి మీరు ఏంటంటే ఇది ఒకసారి చదివి హౌ టు ప్రొవైడ్ ద ఇంటర్నెట్ సెక్యూరిటీ, హ్యాకింగ్ జరగకుండా మన సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తాం, సో ఏవైతే ఇష్యూస్ రావచ్చు, అటాక్స్ నుంచి ఎలా మనము బయటపడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అటాక్ జరిగితే మనకి ఇన్ఫర్మేషన్ ఆ థెఫ్ట్ సిస్టమ్ కరెక్ట్ అవ్వడం, సో ఇదంతా జరుగుతుంది కదా. సో ఇవన్నీ హ్యాకింగ్ జరిగితే కదా, సో అది ఎలా ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలి, సో హౌ టు ప్రొవైడ్ ద సెక్యూరిటీ. సో అదేంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గివింగ్ నీడ్ టు సెక్యూర్ ఫర్ ఇంటర్నెట్. సో ఇదంతా ఏంటంటే మనము వాట్ ఆర్ దస్ వేరియస్ మెథడాలజీస్ ఆర్ యూజ్డ్. సో ఇదంతా ఏంటంటే అబౌట్ ఇంటర్నెట్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ అంట, ఇంటర్నెట్ సెక్యూరిటీ అన్న ఆల్మోస్ట్ ఒకటే. సో ఆఫ్టర్ దట్ అనదర్ క్వశ్చన్ ఈస్ వాట్ ఆర్ దోస్ వెబ్సైట్ గోల్స్ అండ్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ ఏంటంటే ప్రతిదీ అంటే మనకి వెబ్సైట్లో అంటే మనకి ఈ కామర్స్ రిలేటెడ్గా కదా. సో మనం ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే ఏం చేస్తున్నామండి, ఇంక్రీజ్ సేల్స్ అంటే అక్కడ ఏం చేస్తున్నాం. ఆబ్జెక్టివ్ ఇస్ సో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, వెల్ ఆర్గనైజ్డ్ కంటెంట్, యూజర్ ఫ్రెండ్లీ సైట్. సో అంటే గోల్ ఏంటి ప్రజెంట్ చెప్పాలి, సో దాని ఆబ్జెక్టివ్ ఏంటి. అలాగే ఇక్కడ గోల్ బికమింగ్ అథారిటేటివ్ రిసోర్స్, సో అది గర్ల్, దాని ఆబ్జెక్టివ్ ఏంటి. అలా ప్రతిదీ ఇంటర్నెట్ గర్ల్స్ ఆబ్జెక్టివ్స్ అన్నమాట ఇవి. ఓకే, సో ఆఫ్టర్ దట్ అంటే ఇంతవరకే నేను మామూలుగా అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రెడిషన్ అంటే ఇక్కడ వరకు మనకి యూనిట్ 2 అండి, 12th క్వశ్చన్ వరకు మనకి యూనిట్ 2. నెక్స్ట్ వచ్చేటప్పటికి 13th క్వశ్చన్ నుంచి ఇక్కడ ఏంటంటే మనకి ఫ్రమ్ 13th క్వశ్చన్ మనకి యూనిట్ 3 సిలబస్ ఏంటి, ఈ మార్కెటింగ్, ట్రెడిషనల్ మార్కెటింగ్, ఆన్లైన్ మార్కెటింగ్, అడ్వాంటేజెస్ ఆఫ్ ఆన్లైన్ మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ఇన్ ఈ కామర్స్, అడ్వర్టైజ్మెంట్ స్ట్రాటజీస్, ఇవన్నీ అన్నమాట. సో మనం ఏంటంటే ఇక్కడ ఈ ఫ్రమ్ దిస్ యూనిట్ 3 సో నేనేంటంటే ఇవి ప్రిపేర్ చేశాను. ఓకే, సో అవంతా మళ్ళీ ఒకసారి రేపు చూద్దాము, రేపు మొత్తం ప్రిపరేషన్ అయ్యాక. ఓకే స్టూడెంట్స్, పిల్లలు ఎలా అనిపిస్తుంది? మామూలుగా నేను కష్టపడ్డానా మీరు కష్టపడ్డారా? నేను కష్టపడుతున్నట్లు అనిపిస్తుందా మీరు కష్టపడుతున్నట్లు అనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే? అమ్మా పిల్లలు, నేను మరి ఇదంతా మీకు ఒకే ఉపయోగంగానే అనిపిస్తుందా? ఓకే, సో నేను ఫస్ట్ ఊరికే జస్ట్ నోట్స్ కన్నా పీపీటీ అయితే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది కదా, అవి కూడా ఆన్లైన్ మార్కెటింగ్ అన్ని కూడా పీపీటీస్ కూడా ఉన్నాయి. సో రేపు ఎల్లుండి ఉన్నాయి కదా, ఆ క్లాసెస్లో చూద్దాము. రేపు ఎల్లుండి ఉంటుంది, నెక్స్ట్ వీక్ ఉంటుంది. ఓకే, అయితే మీరేంటంటే మీరు
నేను ఈ క్వశ్చన్స్ అప్పుడే మీరేమైనా వర్క్ చేయడానికి కుదురుతుందా, చదువుకోతో పాటు ఇంకేదన్నా వర్క్ చేస్తాను కుదురుతుంది అంటే ఆ క్వశ్చన్స్ చేసి మీరు ఇంకా ఏమన్నా అంటే ఇంకా ఈజీగా ఏమైనా ప్రిపేర్ చేయగలనంటే ఆ క్వశ్చన్స్ అంటే నాకు అనిపించిన క్వశ్చన్స్ నేను మీకు కావాలంటే పంపిస్తాను. ఓకే, జస్ట్ ఊరికే పైన ఒక్కసారి కలెక్ట్ చేసుకొని ఈ ఫస్ట్ రేపు వెళ్ళండి, మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా ఉన్నది. సో ఫస్ట్ ఒకసారి ఈ-కామర్స్. సో హియర్ డెఫినేషన్ ఆఫ్ ఈ-కామర్స్. ఎందుకో ఇది డౌన్లోడ్ చేస్తుంటే ఎర్రర్ వస్తుందమ్మా. సో అందుకని డౌన్లోడ్ చేయలేదు, ఎర్రర్ వచ్చేస్తుంది డౌన్లోడ్ చేస్తుంది. ఓకే, హియర్ డెఫినేషన్ ఆఫ్ ఈ-కామర్స్, బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఈ-కామర్స్. Here, what is e-commerce? Here, e-commerce, this is also called as electronic commerce. This is a process for buying, selling, transferring, or exchanging products, services, and also share information through electronic networks and computers. So this is the definition of the e-commerce. Okay. Here, how they exchange goods and services for money consists. Here, actually, మనం exchange of goods ఎలా జరుగుతుందమ్మా? Buyers, sellers, producers. Here, buyers means these are people with money who want to purchase a good or services. Sellers ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో, సో ఏది గూడ్స్ని ఆఫర్ చేస్తున్నారు, వాట్ ఆర్ దోస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సెల్లర్స్. సో దీస్ ఆర్ ది పీపుల్ హూ ఆఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టు బయర్స్. సో ఆఫ్టర్ దట్ ప్రొడ్యూసర్స్. సో హియర్ ప్రొడ్యూసర్స్ మీన్స్ దీస్ ఆర్ ది పీపుల్స్ హూ క్రియేట్ ద ప్రోడక్ట్. ఇప్పుడు మనకి ఏంటంటే సెల్లర్స్ సెల్ చేస్తారు, కానీ మనకి ఆ గూడ్స్ అది ఏంటంటే ఆ ప్రొడక్ట్స్ అనేది ప్రొడ్యూసర్స్ ద్వారానే కదా. సో ఈ ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరం అనమాట. ఏది ఫర్ ఈ-కామర్స్. ప్రొడ్యూసర్స్, దీస్ ఆర్ ది పీపుల్ హూ క్రియేట్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ దట్ సెల్లర్స్ ఆఫర్ టు బయర్స్. సో ఇక్కడ మామూలుగా హిస్టరీ చెప్పుకున్నాం కదా. సో హిస్టరీ ఆర్ ఎవల్యూషన్ రెండు ఒకటే అని చెప్పాను కదమ్మా. సో యాక్చువల్గా అయితే ఫస్ట్ ఇన్ 1970 ఎలా ఉండేదంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. సో ఈ రెండే ఉండేవన్నమాట. సో ఇన్ 1970 ఈ-కామర్స్ meant the facilitation of commercial transactions electronically using technologies such as electronic data interchange and electronic funds transfer, allowing business to send commercial documents like purchase orders or invoice electronically. అంటే ఇదివరకు డేస్లో ఎలా జరిగేదంటేనమ్మా, ఏదన్నా ట్రాన్సాక్షన్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయనుకోండి, అంటే ఏమంటారు కొంచెం ఫ్యాక్స్ టైప్, అంటే ఇక్కడ నుంచి మనము ప్రిపేర్ చేసి పంపిస్తే, సో ఎక్కడికి పంపించామో సెండ్ చేసామో ఆ కమర్షియల్ డాక్యుమెంట్స్ ఆ పర్టిక్యులర్ ఆ కంపెనీ ఆ బిజినెస్ ఏదైతే ఉన్నదో అక్కడికి, అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అనేది అంటే ఈడిఐ ద్వారా జరిగేది అనమాట. సో ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా ఇంటర్చేంజ్ చేసుకోవాలి అంటే, అయితే మనీ ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ద్వారా జరిగేది అనమాట. ఆఫ్టర్ దట్ ఈ 1980s ఏంటంటే క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ చేయడము, ఏటీఎంస్ ఇంట్రడక్షన్, టెలిఫోన్ బ్యాంకింగ్, ఎయిర్లైన్ రిజర్వేషన్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఆఫ్టర్ దట్ ఇన్ 1990s ఇక్కడ ఏం జరుగుతుందంటే .coms, ఇంటర్నెట్ స్టార్టప్స్ ద్వారా, అంటే ఇంటర్నెట్ అనేది కమర్షియల్ అయింది. దిస్ ఈస్ యూజర్స్ ఫ్లాక్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ .coms ఆర్ ఇంటర్నెట్ స్టార్టప్స్. సో 1990sలో ఇలా జరిగింది. ఇన్ హియర్ in 1990s, innovative applications ranging from online direct sales to e-learning experiences. So in 2000 వచ్చేటప్పటికి అంటే యాక్చువల్గా మనం ఇప్పుడు www వచ్చింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ది ఇంటర్నెట్. సో హియర్
ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కామర్స్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాము ఫ్రమ్ 2000 అన్వర్డ్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ఈ-కామర్స్ ఇంట్రడక్షన్ అండ్ హిస్టరీ ఆర్ ఎవల్యూషన్ ఆఫ్ ది ఈ-కామర్స్. సో ఆఫ్టర్ దట్ వాట్ ఆర్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ కామర్స్? యాక్చువల్గా ఏంటంటే మనము ఇందాక అడిగా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ వర్సెస్ ఈ-కామర్స్ అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ట్రెడిషనల్ బిజినెస్ ఎలా ఉంటుంది, ఈ-కామర్స్. సో ఆ రెండు చెప్పి ఆ డిఫరెన్సెస్ కూడా చెప్పాలి. సో నేను అది కూడా ఈ రేపటి క్లాస్కి అది ప్రిపేర్ చేయడానికి చూస్తాను. సో ఇక్కడ కామర్స్లో డిఫరెన్సెస్ ఎలక్ట్రానిక్ కామర్స్ ఆర్ ఫిజికల్ ఆర్ ట్రెడిషనల్. సో ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే ఓన్లీ ఇంటర్నెట్ కామర్సే. So in this internet commerce, so business focused, consumer focused. So two types of e-commerces are there. One is business focused, one is consumer focused. So ఇక్కడ వచ్చేటప్పటికమ్మా మనము చెప్పుకున్నాం కదా, ఇక్కడ అంటే బిజినెస్ ఫోకస్, బిజినెస్ టు బిజినెస్, సో అలా చెప్పుకున్నాం కదా. సో బిజినెస్ టు బిజినెస్ and business to customer. Business to business is called as BTP. Business to customer is called as B2C. So here business to business, that example is TPN. Business to customer, Amazon, Flipkart, like that. So after that customer to business, Priceline. Customer to customer, eBay. So like that. So business based and customer based are two ways ga jarigedi anamata. Okay. సో ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇక్కడ ఊరికే జస్ట్ ఆ పర్పస్గా ఇచ్చారు అంతేగాని ఇక్కడ B2 ఏది నోట్స్లోదే చూసే ప్రిపేర్ అవ్వండి. ఆల్రెడీ మీకు యూనిట్ 1 యూనిట్ 2 నోట్స్లో అక్కడ బిజినెస్ టు బిజినెస్ అది ఏంటి, సో ఎగ్జాంపుల్స్ ప్రోస్ కాన్స్ ఉన్నాయి చూడండి, అవే చెప్పండి. ఇక్కడ జస్ట్ ఊరికే ఏంటి అన్నది. సో ఏవి బిజినెస్ టు కస్టమర్ కిందకి వస్తాయి, ఏది కస్టమర్ టు కస్టమర్ కిందకి వస్తుంది. సో బిజినెస్ టు బిజినెస్, కస్టమర్ టు. సో హియర్ దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్, అమెజాన్, స్నాప్డీల్, ఫ్లిప్కార్ట్. So these are the examples of B2C. C2C, customer to customer, here that is ebay.com, OLX, Kicker, like that. Business to business means TPN and customer to business. So these are Priceline. So these are the, అంటే మనం ఈ వెబ్సైట్స్కి రీచ్ అయితే మనకి ఈ బిజినెస్ మోడల్స్ ఏది ఏ మోడల్ కావాలో దానికి రిలేటెడ్ వెబ్సైట్స్ అనమాట. సో నెక్స్ట్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ-కామర్స్? సో ఇక్కడ ఏంటంటే టు కన్సూమర్ టు బిజినెస్ ఏంటి అడ్వాంటేజ్? సో ఇక్కడ ఏంటంటే థింక్ అబౌట్ ద కన్సూమర్ బయింగ్ ప్రాసెస్, సర్చ్, ఎవాల్యుయేట్ అండ్ ఎగ్జిక్యూట్. బిజినెస్ వచ్చే థింక్ అబౌట్ కామన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎవ్రీ బిజినెస్. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ అసలు ఈ కామర్స్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తాం? మేనేజ్మెంట్, మార్కెటింగ్, ప్రొడక్షన్, ఫినాన్స్, ప్రొక్యూర్మెంట్ అండ్ కస్టమర్ సపోర్ట్. సో ఇక్కడ ఏంటంటే సో అక్కడ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది? సో ఇక్కడ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఫినాన్స్ అండ్ పర్సనల్. సో ఇవి 4 టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ అనమాట. ఓకే, సో ఈ కామర్స్కి ఈ 4 టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకి 3 టైర్ టెక్నికల్ మోడల్ యూజ్ చేస్తున్నాము. అంటే ఏంటంటే మనకి యాక్చువల్గా ఏంటంటే క్లయింట్ అంటే ఏదైనా సరే ఇప్పుడు మనము ఒక గుడ్ ఆర్డర్ చేసాము అనుకోండి, బ్యాక్ అండ్ ఆ రిలేటెడ్ డేటాబేస్ అంతా ఉంటుంది కదా. అంటే క్లయింట్ సైడు సర్వీస్ సిస్టమ్ ఉంటుంది, బ్యాక్ అండ్ సిస్టమ్. అంటే మనము మీరు ప్రాజెక్ట్ చెప్పినప్పుడు బ్యాక్ అండ్ డేటాబేస్ మీరు చెప్పారు అంటే ఇప్పుడు మీరు మన ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చేయాలని ఒక వేరే డేటాబేసెస్ అవసరం కదా. సో అంటే బ్యాక్ అండ్గా ఆ డేటాబేసెస్ తీసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ శారీస్ పర్చేస్ చేయాలి, వేరే శారీస్, సో అదంతా ఏంటంటే మనకి బ్యాక్ అండ్ స్టోర్ అయితే క్లయింట్ సైడ్ నుంచి ఏం చేస్తారు, సో సర్చ్ చేసి ఆ సర్చ్ ఇంజిన్ ద్వారా మనకి ఏ గుడ్ కావాలో శారీస్ ఆర్ ఏదైనా సరే ఏ గుడ్ కావాలో ఆ గుడ్ సెలెక్ట్ చేసుకుని బ్యాక్ అండ్ ఏంటంటే డేటాబేస్ అనమాట. సో ఈ-కామర్స్ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఇలా ఉంటుంది. ఎలా? ఇంటర్నెట్. సో మనం ఏంటంటే సెక్యూర్ పర్పస్గా మీకు చెప్పా కదమ్మా, ఇక్కడ ఏంటంటే హ్యాక్ అవ్వకుండా ఫైర్ వాల్ అనమాట. సో
ఇక్కడ ఏంటంటే వెబ్ సర్వర్, అప్లికేషన్ సర్వర్ అంటే సర్వీస్ సిస్టమ్ అన్నాం కదా, సర్వర్ అన్నమాట. సో ఇదేంటే బ్యాక్ ఎండ్ సిస్టమ్ అన్నాం కదా, డేటాబేస్ స్టోర్ అవుతుంది. అంటే ఇక్కడ క్లయింట్ సైడ్ నుంచి క్లయింట్ రిక్వెస్ట్ పంపిస్తారు. సో పర్టికులర్ అంటే ఏ గుడ్ కావాలి ఏంటి అనేది. సో సర్వర్లో అంటే డేటాబేస్ అంతా సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఇది సర్వీస్ సిస్టమ్ అన్నమాట. అంటే బ్యాక్ ఎండ్ ఏమో డేటాబేస్ ఉంటుంది కదా. సో మనము కన్స్యూమర్ అంటే క్లయింట్ సర్చ్ చేసినప్పుడు సో ఈ సర్వర్లో స్టోర్ అయిన డేటాబేస్ ద్వారా మనకేంటంటే మనం ఏది సర్చ్ చేస్తే ఆ గూడ్ అనేది మనము రిట్రీవ్ చేసుకోగలుగుతున్నాం. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఈ కామర్స్. అంటే ఇదంతా ఈ కామర్స్ ఇంట్రడక్షన్ అప్పుడు ఇదంతా చెప్తే బాగుంటుంది. ఓకే, సో మనం ఏం చేస్తున్నామండి, ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాము. ఓకే, సో షాపింగ్ కార్ట్ మనం ఏం చేస్తున్నామంటే మనీ పే చేయడానికి సో క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ క్యాష్ ఆన్ డెలివరీ అలా వేరియస్ యూస్ చేస్తున్నాం. సో అది సెలెక్ట్ చేసుకున్నాక ఆర్డర్ కంప్లీట్ అవుతున్నట్లు కదా. సో అయితే ఏంటంటే ఆర్డర్ ప్లేస్ చేసినట్లు కస్టమర్కి ఈమెయిల్ వస్తుంది కదమ్మా. సో ఆ తర్వాత ఏంటంటే ఈ ఆర్డర్ని మనం ఏం చేస్తున్నాం, వేర్ హౌస్కి పంపిస్తున్నాము. ఎక్కడ ఏ వేర్ హౌస్లో మన గూడ్ ఉంది, మనం ఆర్డర్ చేసిన గూడ్ ఉందో సో ఆ గూడ్ ఆ వేర్ హౌస్ నుంచి షిప్పింగ్ ద్వారా మనకేంటంటే మన ఏ అడ్రస్ మెన్షన్ చేసామో ఆ అడ్రస్కి రీచ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఈ కామర్స్ 2 కేటగిరీ. సో ఆల్రెడీ చెప్పుకున్నది అదర్ కేటగిరీస్. ఓకే, బెనిఫిట్స్. సో ఇక్కడ మనం బెనిఫిట్స్ టు ఆర్గనైజేషన్స్ అన్నాం, బెనిఫిట్స్ టు కస్టమర్స్ అన్నాం. సో బెనిఫిట్స్ టు ఆర్గనైజేషన్ అంటే మీరు ఈ కామర్స్ అడ్వాంటేజెస్ వీలైతే ఇది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. గ్లోబల్ రీచ్, కాస్ట్ రిడక్షన్. యాక్చువల్గా అయితే అంటే ఇది ఓవరాల్ వరల్డ్ మొత్తము త్రూ ఇంటర్నెట్ ద్వారా మనము ఎక్కడి నుంచైనా మనము ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే మనకి మధ్యలో వెండార్ ఉంటారు. ఇక్కడ కాస్ట్ రిడక్షన్ ఎలా అవుతుందంటే డైరెక్ట్గా కస్టమర్కి సో వాళ్ళకి మధ్య బిజినెస్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మనకి మధ్యలో అంటే కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే ఇప్పుడు 9 అయింది షాప్ క్లోజ్ చేస్తే ఇంకా 10 అయింది షాప్ ఓపెన్ చేయలేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా 24 hours 7 days వీక్ డేస్ 365 days ఎప్పుడైనా సరే మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో అలాగే కన్జ్యూమర్కి ఎలా బెనిఫిట్, సో ఇన్స్టెంట్ డెలివరీ, ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుంది. అంటే గూడ్ అంటే ట్రాక్ చేసుకుంటే మనకి మన గూడ్ ఎక్కడ ఉన్నది ఏంటనేది ఈజీగా అర్థమవుతుంది కదా. సో అలా కన్జ్యూమర్స్కి బెనిఫిట్స్ ఉంటాయి. సో దీస్ ఆర్ ది అప్లికేషన్స్. సో ఏంటంటే మనకి ఈమెయిల్, ఇన్స్టెంట్ మెసేజింగ్, టెలికాన్ఫరెన్స్, ఎలక్ట్రానిక్ టికెట్స్. సో ఇవన్నీ ఏంటంటే ఈ కామర్స్ అప్లికేషన్, ఆన్లైన్ షాపింగ్ అండ్ ఆర్డర్ ట్రాకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్. సో అవన్నీ ఈ కామర్స్ అప్లికేషన్స్. సో ఇక్కడ ఏంటి ఆన్లైన్ షాపింగ్ అంటే ఏంటి, సో యాక్చువల్గా మనము ఈ కామర్సే కదా ఆన్లైన్ షాపింగ్ అంటే. సో దట్ ఈస్ ఆన్లైన్ షాపింగ్. యాక్చువల్గా ఇందాక ఏదైతే ఈ కామర్స్కి చెప్పామో ఈ కామర్స్ ఆర్ ఆన్లైన్ షాపింగ్ బోత్ ఆర్ ది సేమ్. సో మనము సో దిస్ ఈజ్ మోడల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎక్స్చేంజ్. అంటే మనము ఎలా ఎక్స్చేంజ్ చేస్తున్నాము త్రూ ఎలక్ట్రానికల్లీ. సో దిస్ ఈజ్ వన్. సో ఆన్లైన్ స్టోర్స్ ఏమేమి ఉన్నాయి, అమెజాన్, ఈబే, సో ఫ్లిప్కార్ట్ అలా వేరియస్ ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయి కదా. సో అంతేకాకుండా మనకి ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ అంటే ఏంటి, సో ఇదంతా యాక్చువల్గా 15 minutes డీటెయిల్డ్గా వస్తుంది. ఆల్రెడీ నేను అప్పుడు వీడియో వాట్సాప్ కూడా అప్పుడు పెట్టాను. సో ఎలక్ట్రానిక్ వ్యాలెట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, స్మార్ట్ కార్డ్. సో నెక్స్ట్ ఇవన్నీ సర్వీసెస్ ఆఫర్. సో దిస్ ఈజ్ అబౌట్ జస్ట్ ఈ కామర్స్ అంటే ఏంటి అన్నది. ఓకే ఓకే అమ్మా. ఇంకా మ్యామ్ అన్ని యూనిట్స్ ఇంపార్టెంట్ ఎరా తల్లి చెప్పండి. అమ్మా అదే ప్రతిదీ
అదే ఇప్పుడు మామూలుగా కట్ అయిందిరా తల్లి, కరెక్ట్ ఒకసారి మళ్ళీ మాట్లాడు. వాయిస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నాను మ్యామ్. అదే కదరా, ఫస్ట్ దాంతోనే కదా స్టార్ట్ చేసాం, మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగడం ఏంటి? ఇవే కాదు మ్యామ్, ఆ, అంటే అన్ని అన్ని అంటే చదవడం కష్టమవుతుంది కదా మ్యామ్. అసలు నేను ఇదే ఫస్ట్ టైం ఈ కామర్స్ చెప్పడం, తెలుసు కదా. ఈ కామర్స్ నేను ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే పాసిబుల్ ఉన్న క్వశ్చన్స్ ఇదన్నా. నేను క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా పోనీ మన దగ్గర లేవు. సో దాంట్లో ఏమి రిపీట్ అవుతుంది ఏమిటి అని చూసి పోనీ దాన్ని బట్టి ఒక డెసిషన్కి రావడానికి కూడా నేను ఈ కామర్స్ ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం. ఇప్పుడు అదే డేటా స్ట్రక్చర్స్ అంటే ఏది ఎక్కువ రిపీట్ అవుతుంది, ఇది ఎక్కువ ఫోకస్ చేయండి అమ్మా అని చెప్పేదాన్ని. ఓకే, సో నేనేంటంటే ఏమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాక్చువల్గా మీరు ఏంటంటే ఈ కామర్స్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు ఓఎస్ఐ మోడల్, టీసీపీ, ఐపీ ఉంది, ఇంటర్నెట్, ఇంట్రానెట్, ఎక్స్ట్రానెట్ ఉంది. సో ఇవంతా మనకి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఉంది. ఇవన్నీ ఆల్మోస్ట్ మనకి తెలిసినవే, ప్లస్ కంప్యూటర్ నెట్వర్క్స్లో వస్తాయి. సో ఆల్రెడీ అది కవర్ అవుతుంది. మీరు కష్టపడాల్సింది ఏంటంటే ఇంకా రిమైనింగ్ అంటారా, అదంటే ఏంటో రాసి అది మీరు మెయిన్ సైడ్ హెడింగ్స్ గుర్తు దాని రిలేటెడ్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, అంతేగాని నేను దీని నుంచి నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పలేనమ్మా. ఎందుకంటే సపోజ్ నేను చెప్పింది రాకపోతే సఫర్ అయ్యేది మీరే. నా చెప్పాను కదా, ఇదే ఫస్ట్ టైం నేను ఈ కామర్స్ తీసుకున్నది. సో ప్రాబ్లం అదమ్మా. ఉన్న పాసిబుల్ క్వశ్చన్స్ ఇవి 5 యూనిట్స్ నుంచి. దీంట్లో ఇంపార్టెంట్ అనేది నేను చెప్పలేను. ఓకేనా? అయినా మీకు ఇవన్నీ ఇప్పుడు మీరు సెకండ్ యూనిట్ ఉంది, ఓఎస్ఐ మోడల్, టీసీపీఐపి. సో ఇది ఆల్రెడీ కంప్యూటర్ నెట్వర్క్స్, ఇంటర్నెట్ సెక్యూరిటీ. ఇది డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, ఇంటర్నెట్, ఇంటర్నెట్ అంతా నాకు తెలిసి కంప్యూటర్ నెట్వర్క్స్లో వచ్చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ సెకండ్ యూనిట్ కవర్ అయిపోయినట్లే, అవునా కదా? అంటే మీకు కంప్యూటర్ నెట్వర్క్స్ ఏముందో అదే మనకి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంటర్నెట్ అండ్ అంటే ఫస్ట్ యూనిట్లో కూడా మళ్ళీ రిపీట్ అయింది, ఇంటర్నెట్ అండ్ వరల్డ్ వైడ్ వెబ్. ఇంకా బిజినెస్ మోడల్స్ ఇంపార్టెంట్ కదా, ఈ కామర్స్ అంటే ఇంపార్టెంట్. వాట్ ఆర్ దోస్ అడ్వాంటేజెస్ అండ్ సో మీకు ఏంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ మీకు ఈజీగా వచ్చేసినట్లే కదా. మీరు ఇంకా కష్టపడవలసింది ఏంటి, థర్డ్ యూనిట్ నుంచి. సో అది కూడా ఏంటంటే మనకి అంటే జనరల్గా యాక్చువల్గా మీరు ఈ సబ్జెక్టు మీరు జనరల్గా అంటే ప్రిపేర్ అయితే మీరు ఓన్గా అయినా రాయగలిగేటట్లు ఉంటుంది. అంటే మీరు సైడ్ హెడ్డింగ్స్ అండర్స్టాండ్ చేసుకొని అది ఏం బేస్ చేసుకొని ఆ సైడ్ హెడ్డింగ్స్ అంటే అదంటే ఏంటో చెప్పి ఇన్ దట్ వాట్ ఆర్ దోస్ అడ్వాంటేజెస్ ఉన్నాయి అనుకోండి, అక్కడ చూసుకొని మీరు ఓన్గా అయినా రాయగలగవచ్చు ఈ కామర్స్ సబ్జెక్ట్. ఓకే, దీని నుంచి మాత్రం నేను పాసిబుల్ క్వశ్చన్స్ అది కూడా నేను చూడండి యూనిట్ నుంచి 6 ఇచ్చా, అది చాలా తక్కువ సిలబస్ మన ఈ కామర్స్, అవునా కదా? మళ్ళీ దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది నేను ఇవ్వలేను రా తల్లి. మీ ఇప్పుడు ఇంత పాసిబిలిటీ ఉన్నదన్నా ఇంకా దాంట్లో నుంచి కన్క్లూడ్ చేయమంటే నాకు అవదమ్మా. అది ఎవరు అడుగుతున్నారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్? తేజనేనా? తేజ, నువ్వేనా అడిగింది ఈ కామర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్? నేను మ్యామ్, హారిక. ఆహా, అడుగుతున్నారు మేడం అన్నావు కదా, అందుకని అన్నా. నువ్వు అడుగుతున్నారు మేడం అన్నారు కదా. తేజ కాదు మ్యామ్, అందరం అనుకున్నాం మ్యామ్ ఇంకా అడుగుదామా అని. నేను ఊరికే సరదాగా అంటున్నాలేమ్మా. ఓకే మ్యామ్. మరి ఇప్పుడు ఏంటి, ఆ క్వశ్చన్స్ కి ప్రిపేర్ చేయమంటారా,